9వ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి గోచార ఫలం ఎలా ఉందో చూద్దామండి. ధనుస్సు రాశి వారి జాతక బలం శ్రావణ మాస యోగ బలంలా శుభాశుభ యోగ బలం ఎలా ఉంది చూద్దామండి. ధనుస్సు రాశి వారి జాతకానికి చాలా వరకు శుభమైన సంఖ్య పడ్డదండి. 3వ సంఖ్య అదృష్ట సంఖ్య, ధనకారకుడు, సంతానకారకుడు, కళాకారకుడు, కళత్రాకారకుడు, కుటుంబకారకుడు, అలాగే మాత్రం ఉద్యోగకారకుడు, విద్యాకారకుడు, చాలా వరకు శుభమైన సంఖ్య పడ్డదండి. మూల నక్షత్రం వారికి శుభయోగం ఉంటుంది. అలాగే ధనుర్లగ్నంలో పుట్టినవారు ధనుస్సు రాశి వారికి చాలా శుభలగ్నం ఉంటుంది కానండి. నరఘోష అధికంగా ఉన్నది ఈ రాశి వారికి. నవగ్రహాల్లో వీరికి గ్రహాలు కొన్ని అనుకూలంగా లేవండి, కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వీరి జాతకానికి. 9 గ్రహాలు 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 3 గ్రహాలు అనుకూలంగా లేవు. ముఖ్యంగా మాత్రం వీరి జాతకానికి ఎల్నాటి శని ప్రభావ యోగ బలం కంటే మాత్రం వీరి జాతకానికి చతుర్థ స్థాన శని మాత్రం ఎక్కువ నడుస్తుంది. కాబట్టి ఆరోగ్య భంగాలు, చిక్కులు, చికాకులు జరిగే అవకాశం ఉంది. వీరికి ఏంటంటే ప్లస్ మాత్రం గురు బలం ఉంది. 3 గవ్వల పడ్డ వీరి జాతకానికి త్రికారణ శుద్ధిగా అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. చెడుగయ్యే అవకాశం ఉంటుంది, ఆరోగ్య భంగం అయ్యే అవకాశం ఉంటుంది, సంతాన అరిష్ట మీద అయ్యే అవకాశం ఉంటుంది, శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది, మంచి చెడుగా చెడు మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది. నేను ఎవరిని తినలేదు, తాగలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎందుకు నాకు ఇలా అయిందని అనుకోవచ్చు అండి. కానీ నరదృష్టికి నాపరాయ పగిలిపోతుందండి. ఒక్కొక్కరి కన్ను మంచిగా ఉంటుంది, ఒక్కొక్కరి కన్ను మంచిగా ఉండదండి. ఒక్కొక్కరి నాలిక మంచిగా ఉంటుంది, ఒక్కొక్కరి నాలిక మంచిగా ఉండదండి. అందువలన మనిషికి మనిషి ఎంత మంచి చేస్తారో అంత చెడు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నరఘోష వెళ్ళిపోవాలంటే వీరు ఖచ్చితంగా లక్ష్మీనరసింహస్వామిని పూజ చేయటం కానీ, లేదా లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేయటం కానీ, సుదర్శన యాగం చేయటం కానీ చాలా వరకు మంచిది. రాజకీయ నాయకులు కావచ్చు, లేదా కళాకారులు కావచ్చు, లేదా మాత్రం ముఖ్యంగా మీడియా రంగంలో ఉండేవారు కావచ్చు, ఖచ్చితంగా వీరు మాత్రం నలుగురు కళ్ళలో కనబడతారు. కాబట్టి నరదృష్టి ఎక్కువ తగిలే అవకాశం ఉంది. లక్ష్మీనరసింహస్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది. ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో, కెరీర్ విషయంలో, విద్య విషయంలో, సంతాన విషయంలో, సంసార విషయంలో, ధన విషయంలో, రుణ విషయంలో, గృహ విషయంలో అన్నిట్లా శాంతి జరిగే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దొరికిపోయే అవకాశం ఉంది. ఈ శ్రావణ పౌర్ణమి అలాగే జంధ్యాల పౌర్ణమి రోజు మాత్రం ఖచ్చితంగా మాత్రం సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం కానీ, చేయించటం కానీ, లేదా వినటం కానీ, చూడటం కానీ, పాల్గొనటం కానీ చేయటం కూడా చాలా వరకు మంచిది. సద్బ్రాహ్మణులను సత్కరించడం కూడా చాలా వరకు వీరికి శుభయోగాలు కలిగే అవకాశాలు ఉన్నాయండి. ధనుస్సు రాశి వారికి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.